మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధి రాజబొల్లారం గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రచారంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి తమవాడేనని, అతన్ని బకరాన్ చేసేందుకు మల్లారెడ్డి తన పార్టీలో చేర్చుకుని అభ్యర్థిగా ప్రకటించుకుని డబ్బులు ఖర్చు చేస్తున్నారని అక్కడే ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి నాయకుల ముందు అనడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎవరూ బకరా చేయడం లేదని, అధికార పార్టీ 2 ఏళ్ల పాలనలో ఏం చేసిందో చెప్పాలని వారితో వాగ్వాదాన్ని దిగారు. నీకోసం మాట్లాడుతున్నది ఒక్క నిమిషం ఆలోచన చేయి. మల్లారెడ్డి గెలిచి ఏం చేసిండు తమ్మి అక్క? ఏం చేసిండు? ఏడవనుకుండు గెలిచిన ఏడవనుకుండు. మా ప్రభుత్వం ఉంది. మీ అందరికి చెప్పేది ఏంటంటే మా తమ్ముడు గెలుస్తుండొచ్చు. తమ్మి ఒక్క నిమిషం ఉండు తమ్మి. మా తమ్ముడు వేయాలి, మా అన్న వేయాలి. ఎవరు గెలిచినా ఏం పని చేయడు. పప్పులుడికై తమ్ముళ్ళు మేం సవాల్ విసురుతా ఉన్నాం. నీ జోకర్ గానికి ఏం చేత కాదు. ఈరమ్మ నారాయణ గెలవకపోతే ఈ ప్రాంతంలో ఏమి కూడా అభివృద్ధి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను. మీరందరూ ఆలోచన చేయండి. కాంగ్రెస్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రమేష్ పాపం మా తమ్ముడు ఆయన కూడా ఇన్ననే ఉంటుంటాడు ఇంతకుముందు. అయితే ఇప్పుడు ఆ తమ్మిని బక్రా చేయడానికి తగ్గిండు. నేను ఒకటే చెప్తా, మా తమ్మిని అడుగుతా రమేష్ తమ్ముడు మంచిగా రండి. తమ్ముడు ఒక్క నిమిషం నేను మాట్లాడుతాం. ఒక్క నిమిషం మా రమేష్ తమ్ముడు ఒక్క నిమిషం. అయితే నేను ఒకటే చెప్తున్నా తమ్ముడు, నేను ఒక విషయం చెప్తున్నా. నీకోసం మాట్లాడుతున్నది ఒక్క నిమిషం ఆలోచన చేయి. మల్లారెడ్డి సపడేకున్నాము. మేము పార్టీ ఆఫీస్ లో కూర్చున్న తర్వాత అదే జంగా యాదవ్ గారు ఏమన్నారంటే, రమేష్ గారు మంచి వ్యక్తే, ఆయనను బక్రాన్ చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి అని అంటారు. నేను ఎందుకు బక్రా అయితే? నేను బక్రాన్ అని చెప్పి నీకేమైనా రాసి ఇచ్చిందా? నేను బక్రాన్ అని చెప్పేసి ఏమన్నా నీకు మన ఫోన్ లో నీకు చెప్పిందా? నన్ను ఎందుకు బక్రా అంటావు? నీ ఎంటున్నోళ్ళు బకరా. అసలు ఆయన క్యాండిడేట్ చూసుకోమని, ఫస్ట్ ఆయన క్యాండిడేట్ చూసుకోమని. ఆయన ఎప్పుడైనా ఊరుకొచ్చినోడా? ఎప్పుడైనా వచ్చి రోడ్లు చూసినోడా? నన్ను ఎందుకు బక్రా అంటావు? మా బక్రా నీ పక్కకు పెట్టుకొని మా బీఆర్ఎస్ ను విమర్శించవలసిన అవసరం నీకెందుకు వస్తుంది? నీకు భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు భయం అవుతుంది. నా బక్రా పక్కకు పడుతున్నాడు, హీరో అక్కడ పోయిండు. అరే బక్రం పెట్టుకుని ఆయన బక్రా అంటే మనశ్శాంతివంతుడేమో అనుకుంటున్నామో. ఎవరు ఇక్కడ భయపడేదేం లేదు. ఎవరు ఏం భయపడేది. నీ ప్రభుత్వం ఉందని నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు ప్రభుత్వం. ఈ రోజు రాజబుల్లారం 6th వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు అయినటువంటి జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు. వాళ్ళు ప్రచారం చేసుకుంటే అభ్యంతరం లేదు, మాకు చేసుకోవచ్చు. ఏ పార్టీ అయినా రాజ్యాంగబద్ధంగా చేసుకోవచ్చు. కానీ మా పార్టీ ఆఫీస్ ముందు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పొద్దున మీకు రిజల్ట్ తెలుస్తుంది ఏంటనేది. ఆయన ఏం చేసిండండి? ప్రజలు ఉన్న మనిషి ఆయన. అటువంటి పనికిరాని దద్దపని పట్టుకొచ్చి క్యాండిడేట్ అటువంటి క్యాండిడేట్ ని పెట్టి మా అభ్యర్థిని దమ్మి అంటావా? మా అభ్యర్థిని నువ్వు బకరా అంటావా? ఇది రాజ్యాంగం ఒప్పుకుంటారా? ఏ పార్టీ అయినా నీకు దమ్ము ఉంటే నీ క్యాండిడేట్ గెలిపేయండి. నీకు దమ్ము ఉంటే నీ క్యాండిడేట్ ని చేసి చూపించి అభివృద్ధి ప్రజలకు చెప్పండి. మీరు చేసిన సత్తా లేని నాయకుడిని పెట్టి మీరు సమర్థించుకునే విధంగా మమ్మల్ని విమర్శిస్తారా? ఈ రోజు నువ్వు నిలబడ్డ జంగా యాదవ్ గారు, వజ్రేష్ యాదవ్ గారు నువ్వు నిలబడ్డాని ఆయన సొంత డబ్బులు 3-4 లక్షలు 5 లక్షలు అదే విధంగా సొంత డబ్బులతో ₹1 కోటి అభివృద్ధి పనులు చేసిన నేను తెలియజేస్తా ఉన్నా. ఇది రాజమండ్రి గ్రామస్తులకు అందరికీ తెలుసు. నువ్వు ఏం చేసినావంటే మీ పార్టీ ఏం చేసింది? సంక్షేమ పథకాలు ఎక్కడ పోయినాయి? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి నెల లోపల వచ్చేస్తుండే, 15 రోజులు వచ్చేస్తుండే. రైతు బీమా వస్తుంది వారం లోపల, దినాలు కాకముందు రైతు బీమా వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? సంవత్సరాలు గడుస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది? షాదీ ముబారక్ ఎక్కడ వాయే? బతుకమ్మ చీరలు ఎక్కడ వాయే? ఏం మీరు చేసింది? మీకు